ఈరోజు మా దగ్గరికి ఒక హార్డ్ డిస్క్ వచ్చింది. అది హార్డ్ డిస్క్ యూఎస్బి హార్డ్ డిస్క్. మేము కనెక్ట్ చేసి చూపిస్తాను. నేను మీకు ప్రాబ్లం ఏంటి చూపిస్తాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇలాంటి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. నేను ఇప్పుడు ఇది నా హార్డ్ డిస్క్, ఇది కూడా నా హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్లో ప్రాబ్లం వస్తుందన్నమాట. దీని నుంచి నేను ఎలా డేటా రికవరీ చేస్తాననేది చూపిస్తాను. ముందుగా నేను ఏం చేస్తానంటే యూఎస్బి కేసింగ్ ఉంది కాబట్టి ఆ కేసింగ్ని ఓపెన్ చేసి నేను దీనిని ముందుగా నా కంప్యూటర్ మిషన్కి కనెక్ట్ చేస్తాను. డేటా రికవరీ టూల్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఈ హార్డ్ డిస్క్ని మిషన్కి కనెక్ట్ చేసిన తర్వాత కూడా ప్రాబ్లం మాత్రం సేమ్ ఇలాగే ఉంది. ముందు ఎలా చూపిస్తుందో అలాగే చూపిస్తుంది. దీని నుంచి నేను డేటా ఎలా రికవరీ చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు నేను మిషన్కి కనెక్ట్ చేశాను. ఆ మిషన్ నుంచి హార్డ్ డిస్క్ సైజ్ చూపిస్తుంది. అవన్నీ నా హార్డ్ డిస్క్లు. కింద ఉన్నది మాత్రం నేను రికవరీ చేయవలసిన హార్డ్ డిస్క్ అనమాట. దీని నుంచి డేటా తీస్తున్నాను నేను. ఇప్పుడు డేటా ఇనిషియలైజ్ అవుతుంది. నేను మిషన్కి కనెక్ట్ చేయటం వల్ల డేటా అనేది చూపిస్తుంది. కానీ నేను డేటా ఎంత సైజు ఉన్నది మొత్తం అంతా చూపిస్తుంది. ఇక్కడ నేను డేటా చూపించలేను, కస్టమర్ డేటా కాబట్టి ఓపెన్ అయితే అయ్యింది. ఓకే.